ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు వాగ్దానం ఇస్తున్నప్పుడు అనేక కుటుంబాలు దీవించబడుతున్నాయండి. రీసెంట్గా ఒక సిస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు అందిస్తున్న వాగ్దానాలు ప్రతిదినం మేము వీక్షిస్తున్నాం, ఆ వాగ్దానాన్ని మా వర్క్స్ ప్లేస్లో కూడా వాటిని ధ్యానం చేస్తున్నాం, అనేకమైన కార్యాలు పొందుకుంటున్నామండి. బిడ్డలు కూడా మునుపటి వలె కాకుండా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు మా కుటుంబంలో జరిగిస్తున్నాడు. ఈ వాగ్దానం అనేక మందికి నేను షేర్ చేస్తున్నాను, అనేక మందికి అది చూసేలా నేను ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అనేక మంది దీవించబడుతున్నారు. నిజంగా మీకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఆమె సాక్షి అని చెప్తున్నారు. నిజమే, దేవుని వాక్యము వాగ్దానము మనం ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. భూషణం అంటే అర్థం ఏంటంటే ఆభరణం అండి. దేవుడు మనకు భూషణంగా ఉంటాడట. ఒక స్త్రీకి ఆభరణం ఎంతగానో సొగసునిస్తుంది, ఒక స్త్రీకి ఆభరణము ఆనందాన్ని ఇస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు ఆనందాన్ని, అదే రీతిగా ఆత్మీయ సౌందర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు అండి. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమిస్తారు అని ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధతను కానుగిస్తారండి. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ కూడా ఆత్మీయ సౌందర్యం ఇచ్చేటువంటి వాడండి. పరలోక రాజ్యంలో ఒక సమూహం కనపడతా ఉన్నారు. ఆ సమూహం అందరూ కూడా తెల్లటి బట్టలు ధరించుకున్నారట. అప్పుడు వీళ్ళెవరనని ఒక ప్రశ్న వచ్చినప్పుడు వారు గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాల్ని ఉతుక్కున్నటువంటి వారు. నిజంగా ఆ తెరుపు లేకపోతే ఆ సౌందర్యం ఎలా వచ్చిందంటే గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రాలను ఉతుక్కున్నప్పుడు ఆ సౌందర్యాన్ని వారు పొందుకున్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఆభరణంగా, మనకు భూషణం వలె ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆలోచన చేయండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. ఆయన మన కష్టాలను తీర్చేటువంటి వాడు, మన కన్నీటిని తుడిచేటువంటి దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవుడు మన ప్రభువు. కాబట్టి అందులో ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఒక కంఠభూషణం అయితే ఒక ఆభరణం ఏ విధంగా మెడ మీద ఉంటుందో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనతో ఉండేటువంటి వాడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, మనకు రక్షకుడిగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చి స్థిరపరచును గాక. దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో మీరు పొందుకొనబోతున్నారు. దేవోద్ధుడు స్వస్థపరచబోతున్నాడు. దేవోద్ధుడు మీ కుటుంబంలో ప్రతి కన్నీటిని తొడవబోతున్నాడు. మీ కష్టమును చూసేటువంటి దేవుడు ఆయన మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. అందులో బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, మీకు కంఠభూషణంగా ఉన్నాడు, మీ ఆభరణంగా ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుని ఈ వాగ్దానాన్ని ధ్యానం చేస్తూ వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణమవుతున్నాను మా ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి, అద్భుతాలు మీరు జరిగించండి. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్నారు, ఇప్పుడే వారిని స్వస్థపరిచి నీ మహిమతో ప్రభావంతో వారిని నింపి నడిపించండి. ఈ ప్రతి ఒక్కరిలో ఉన్న దుఃఖము తీసివేసి కన్నీరుతోడు మనం వేడుకొంచున్నాను. నూతన గృహాలు కొనుక్కోవాలని ఆశపడుతున్నటువంటి వారి జీవితాల్లో తండ్రి వారి ఆశ నెరవేర్చండి. ఉద్యోగాలు లేనిటువంటి వారికి ఉద్యోగాలు అందించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారి జీవితాల్లో నాయన గొప్ప విజయాన్ని, సక్సెస్ని వారికి అనుగ్రహించండి. ప్రభు యవనస్తులు చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుండగా చక్కటి జ్ఞానము, వివేచన, నాయన ధైర్యాన్ని అనుగ్రహించండి. ప్రతి టెన్షన్ని మీరు తీసివేయండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి స్థిరపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపిస్తున్నాను తండ్రి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిలో స్వస్థత, విడుదల, విమోచన, అభిషేకం అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ నెల 12, 13, 14, 15 తారీఖుల్లో మన విజయవాడలో కానూరు సెంటర్ తాడిగడప జంక్షన్ దగ్గర క్రీస్తు సువార్త మహాసభలు జరుగుతున్నాయి. ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీకు అభిషేకము, స్వస్థత, విడుదల కావాలని ఆశపడుతున్నటువంటి వారు మీటింగ్కి రండి. అనేక మంది దీవెన పొందుతున్నారు, అనేక మంది స్వస్థత అనిపిస్తున్నారు. ఇది మీ సమయం. పొందుకున్న అద్భుతాలు దేవుడి మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తారు. ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు,
రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.